అదే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలంటే పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం లాభాలు ఉండొచ్చు. మల్టీ బ్యాగర్స్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఎలా గుర్తుపట్టాలి? అండ్ మీరు అంటే న్యూ ఇయర్ వస్తుంది, కొత్తగా ఇన్వెస్టర్లకు ఇందులో ఇన్వెస్ట్ చేయండి అని కొన్ని స్టాక్స్ ఏమైనా చెప్తారా? ఓకే జనరల్ గా ఏం జరుగుద్ది అంటే సింపుల్ గా ఏ రోజుకి ఆ రోజు మూవ్మెంట్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణగా అంతకుముందు మనం కేశవరామ్ సిమెంట్ ఒకటి చెప్పడం జరిగింది. కేశవ అది ₹2, ఇవాళ ₹12 అయింది. అంటే ఎప్పుడు దొరకవు, ఎక్కడో ఒకసారి దొరుకుతాయి. ప్రతి క్వార్టర్ రిజల్ట్స్ లో దొరుకుతాయి. ఉదాహరణకి ఇప్పుడు సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ లో దొరికినాయి కొన్ని. అయితే మన ఇన్వెస్టర్లకి మన మీద నమ్మకంతో ఉన్న వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. రెండోది, అది ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ కిందనే ట్రీట్ అవ్వాలి. అంతే తప్ప పెన్నీ స్టాక్ కొన్న తర్వాత రోజు పెరగట్లేదండి మీరు చెప్పారు కదా నేను కొన్నా అని అనకూడదు. ఎందుకంటున్నానంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే పక్కకు పెట్టేసి ఒక 10,000 20,000 నాకు కావు అనుకొని కొనుక్కొని ఎప్పుడో ఒకసారి మల్టీ బ్యాగర్ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వగలిగిన వాళ్ళే ఎంటర్ అవ్వాలి. ఒకటి. నెంబర్ 2, ఇప్పుడు Q3 రిజల్ట్స్ రేపు January 1 నుంచి ఏమైతుంది అంటే Q3 రిజల్ట్స్ వస్తాయి. ఈ Q3 రిజల్ట్స్ లో ఏవైతే మల్టీ బ్యాగర్లు దొరుకుతాయి. ఎలా దొరుకుతాయి అంటే 45,000 కంపెనీలు CDSL లో డిమాట్ లో ఉండి ఉన్నటువంటివి BSE ఎక్స్చేంజ్ లో ఉన్నాయి సుమారుగా. వీటిల్లో అంటే మనం బిలో 10, బిలో 20, బిలో 30, బిలో 40, బిలో 50, బిలో 100 వరకు ఒక లిస్ట్ తయారు చేసుకొని ఆ లిస్ట్ లో Q3 రిజల్ట్స్ ఏవైతే పాజిటివ్ లో ఉన్నాయో, Q3 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో ఉన్నాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకి సింపుల్ అన్నమాట, ఎగ్జాంపుల్ చెప్తుంది. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ అని ఒకటి ఉంది. అది మల్టీనేషనల్ కంపెనీ. మన కూకట్పల్లిలో 242 ఎకరాలు ఉంది దానికి ల్యాండ్ ఉంటే 142 ఎకరాలు అమ్మితే కొన్ని వేల కోట్లు వచ్చినాయి దానికి. కానీ ఇప్పుడు ఆ షేరు పెద్దగా మూవ్మెంట్ లేదు. అది ఇటువంటి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉదాహరణకి గల్ఫ్ ఆయిల్ ఈరోజు ఎంత ఉందో చూద్దాం. గల్ఫ్ ఆయిల్ GOCL అంటారు దాన్ని, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్. ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ GOCL ఏదైతే ఉందో అది మల్టీనేషనల్ కంపెనీ. మనం బండ్లలో వాడతాం, అదే మన ఇంజిన్ ఆయిల్. అంటే అది ₹290 ఉంది. ₹290 ఇది ఆ ల్యాండ్ అమ్మితే కొన్ని వేల కోట్లు వచ్చినాయి. అది కనుక ఎవరైతే అంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు రిస్క్ తీసుకొని నేను 6 నెలలైనా సంవత్సరం అయినా ఉంటాను అనుకున్న వాళ్ళు ఇప్పుడు 290 చాలా రిస్క్ ఫ్రీ షేర్స్ అన్నమాట. ఫ్రీ రిస్క్ అంటే రిస్క్ లేకుండా ఉన్నటువంటివి. తగ్గితే కొంచెం తగ్గుద్ది, లేకపోతే తర్వాత ఇంకా పెరుగుతుంది. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మల్టీ బ్యాగర్లు ఎలా ఉంటాయి అంటే ఏదైతే ఉంది అంతకుముందు ఒకసారి కిరి ఇండస్ట్రీస్ అని ఒకటి ఉంది. డై స్టఫ్, అది రంగులు, KIRI కిరి. ఈ కిరి ఇండస్ట్రీస్ సింగపూర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తే అక్కడ అవుట్ ఆఫ్ ద కోర్టు సెటిల్మెంట్ జరిగింది. ఇప్పటికీ కొన్ని పైసలు వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఇంకా మల్టీ బ్యాగర్ అది అయితేనే ఉంది అప్పటి నుంచి. అంటే ఇంకా పైసలు రావాలి. సింగపూర్ కోర్టులో అవుట్ ఆఫ్ ద కోర్టులో సెటిల్ అయినాయి. అన్ని పైసలు వస్తే ఒక్కొక్కటి ఇప్పుడు GOCL ఉంది, కొన్ని వేల కోట్లకి అమ్మింది 142 ఎకరాలు. అంటే ఎంత కాస్ట్ ఉంటది కూకట్పల్లి ఏరియాలో, గజం ఎంత కాస్ట్ ఉంటది, ఇన్ని ఎకరాల మీద ఎంత కాస్ట్ ఉంటది, ఇవన్నిటి మీద పోల్చుకుంటే ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళ పని ఎంతసేపటికి ఏం లేదు. పెరిగినప్పుడు అమ్ముకోవాలి. ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్ చేసి 6 నెలలో 3 నెలలో సంవత్సరం ఎప్పుడో ఒకసారి పెరిగినప్పుడు అమ్ముకునే వాళ్ళు అయితే అటువంటి ఇప్పుడు Q3 రిజల్ట్స్ వస్తున్నాయి జనవరి నుంచి మనకు దొరుకుతాయి. కాకపోతే ఇప్పుడు కొంచెం వెయిట్ చేయాలి. ఇప్పుడు Q2 ఉన్నాయి కానీ ఆల్రెడీ ఇప్పుడు అవి వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం Q3 లో మంచివి కనుక చూసుకుంటే మళ్ళీ మార్చి అయిపోయినాక ఇప్పుడు DOCL అబ్జర్వ్ చేయమంటారా? అంటే జనరల్ గా ఏంటిదంటే Q3 రిజల్ట్స్ చూడాలి. TTM అని ఒకటి ఉంటుంది, ట్రైలింగ్ 12 months. అంటే Q3 రిజల్ట్స్ ఎంత వచ్చింది. మెయిన్ అదర్ ఇన్కమ్ అని ఒక వర్డ్ ఉంటుంది. అదర్ ఇన్కమ్ అంటే ల్యాండ్ కానీ కోర్టు సెటిల్మెంట్లు కానీ. సపోజ్ ఇప్పుడు మనం కేశవరామ్ ఎందుకు చెప్పినాం అంటే ఈ కేశవరామ్ సిమెంట్ ఏదైతే ఉందో అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది దాన్ని. ఈ కొనుక్కున్న తర్వాత ఈ కేశవరామ్ ఇప్పటిది కాదు, 1919 నుంచి ఉన్నటువంటి కంపెనీ. ఈ కేశవరామ్ సిమెంట్ అన్ని సెక్టార్లు ఉంది, దాని ల్యాండ్ బ్యాంకే ఉంటది. ఇటువంటి అన్ని జరిగినాక అల్ట్రాటెక్ కొనుక్కున్నాక దానికి పెద్ద మొత్తంలో ఫండ్స్ రావడం జరిగింది. అప్పుడు ₹2 ఇచ్చారు. మేము కొనుక్కున్నాం, మా వాళ్ళందరికీ కూడా కొనిపించడం జరిగింది, చెప్పడం జరిగింది, వీడియోలు కూడా చేయడం జరిగింది. ఏది కేశవరామ్ సిమెంట్ రాబోయే మల్టీ బ్యాగర్ అని. అప్పుడు ఆ టైంలో ఏమైందంటే మూవ్మెంట్ లేదు, ₹2లోనే ఉంది. కానీ ఎంత పెరుగుతుంది? ₹2కి 5 పైసలు, 3 పైసలు, 10 పైసలు, 8 పైసలు పెరుగుతుంది. వీళ్ళందరికీ ఎట్లా ఉండాలంటే జనరల్ గా ఇప్పుడు అందరికీ ఎక్కువ శాతం ఎట్లా ఉంటుంది అంటే కొనగానే బాగా పెరగాలి, అప్పుడు సర్క్యూట్లు కావాలి. కొనగానే
వచ్చేయాలని అనుకుంటారు, కానీ అట్లా జరగవు. ఎవరైతే మల్టీ బ్యాగర్లు ఉన్నాయో, ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో 6 నెలలు 1 సంవత్సరం పాటు ఉండగలిగే వాళ్ళే మళ్ళీ దాన్ని మాటికి చూడకుండా ఉండగలిగితే ఓకే. మాకు కాదు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, అది ఎలా చూడాలనేది కూడా మనం నేర్పచ్చు.